పదవులు రావడం పోవడం గెలుపు ఓటమిపై స్పష్టమైన అంచనాలు కలిగిన వ్యక్తి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ. కృంగిపోవడం అన్నది తమకు తెలియదని చెప్పే శివాజీ కంట ఇప్పుడు కన్నీరెందుకొచ్చింది? అదృశ్య శక్తులు ఆయన వేధిస్తున్నాయా? టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గౌతు శివాజీ భావోద్వేగం. శివాజీని వేధిస్తున్న అదృశ్య శక్తులు. మంత్రి అచ్చెన్నాయుడు వైపు వేలు చూపుతున్న శివాజీ సన్నిహితులు. టీడీపీ నాయకత్వ పోకడలను తప్పుపడుతున్న శివాజీ. టీడీపీలో విలువలున్న కొద్దిపాటి వ్యక్తుల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీ ఒకరిగా పరిగణిస్తుంటారు. ముక్కుసూటిగా మాట్లాడటం, అక్రమాలు నిలదీయడం, ఈయన సంధించే ప్రశ్నలకు అమాత్యులు ఉక్కిరిబిక్కిరవుతుంటారు. అధికారులు హడలిపోతుంటారు. 6 సార్లు గెలుపొందిన ఎమ్మెల్యేగా రికార్డు శివాజీ సొంతం. స్వభావరీత్యా సున్నితంగా కనిపించినా నిర్ణయాలు తీసుకోవడంలో కఠినంగా ఉంటారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవిని శివాజీ ఆశించారు. పదవి రాకపోతే తేలిగ్గా తీసుకున్నారు తప్ప ఏనాడు తనకెందుకు ఇవ్వలేదని నిలదీయడం, ఎదిరించడం చేయలేదు. ఇప్పుడు కూడా అలా చెయ్యలేదు. కాకపోతే ఈసారి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకుని టీడీపీ రాజకీయాలను చెదలు పట్టిన రాజకీయాలతో పోల్చి ఘాటు విమర్శ చేశారు. టీడీపీలో ఇక తాను ఇమడలేనని, మున్ముందు రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని శివాజీ ప్రకటించారు. ఈ మాటల అంతరార్థం ఏంటన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. విలువలతో కూడిన రాజకీయాలు టీడీపీలో మచ్చుకు కూడా కనిపించకపోవడంతో శివాజీ ఆవేదన చెందుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. తండ్రికి పదవి ఇవ్వనందున జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని శివాజీ కుమార్తె శిరీష టీడీపీ నాయకత్వాన్ని హెచ్చరించారు. టీడీపీపై గౌతు కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ పార్టీ రాష్ట్రంలో ఇరకాటంలో పడుతుంది. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి గౌతు కుటుంబాన్ని బెదిరించారని సమాచారం. శిరీష భర్త వెంకన్న చౌదరిపై పలాసలో వచ్చిన అవినీతి ఆరోపణలు బయటపెడతానని బ్లాక్మెయిల్ చేయడంతో శిరీష, శివాజీ తీవ్ర మనోవేదనకు గురైనట్టు సమాచారం. శివాజీకి మంత్రి పదవి రాలేదని పలాస నియోజకవర్గంలో ఎవరైనా మండల స్థాయి టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడం గానీ, రాజీనామా ప్రకటనలు వంటివి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి అచ్చెన్నాయుడు వర్గీయులు హెచ్చరించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూసిన శివాజీ తాను టీడీపీ చేతిలో మోసపోయినట్టు సన్నిహితుల దగ్గర వాపోతున్నారు. ఇది తెలిసిన అచ్చెన్నాయుడు పలాసలోని తన అనుచర వర్గంతో శివాజీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శివాజీ రిటైర్ అయితే అక్కడితో గౌతు లచ్చన్న సెంటిమెంట్కు ఫుల్ స్టాప్ పెట్టేయాలనే కొత్త వాదనను మంత్రివర్గీయులు వినిపిస్తున్నారు. వారసురాలిగా కుమార్తె శిరీష ఉన్నప్పటికీ అల్లుడు తీరు కారణంగా ఆమెకు అవకాశం ఇవ్వకూడదని, స్థానికులకే ఇవ్వాలనే డిమాండ్లు కూడా మొదలుపెట్టారు. టీడీపీ చేతిలో మోసపోయిన శివాజీకి ఇప్పుడు నోరు కూడా విప్పలేని పరిస్థితిని కల్పించినట్టు కనిపిస్తోంది. పలాసలో పరిస్థితి చూస్తుంటే శ్యామ్ సుందర శివాజీని రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పించే ప్లాన్ అమలవుతున్నట్టు కనిపిస్తోంది.